నిజం గెలవాలి కార్యక్రమంలో భాగంగా మాజీ ముఖ్యమంత్రి టీడీపీ అధినేత నారా చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి నెల్లూరులో పర్యటించారు. భువనేశ్వరికి మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి, టీడీపీ పార్లమెంట్ అధ్యక్షుడు అబ్దుల్ అజీజ్, రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి, టీడీపీ నేతలు రాజానాయుడు, గిరిధర్ రెడ్డిలు ఘన స్వాగతం పలికారు. చంద్రబాబును వైఎస్సార్సీపీ ప్రభుత్వం అక్రమంగా అరెస్టు చేసిందని మనస్తాపంతో 29వ డివిజన్ ఆనం వెంకటరెడ్డి నగర్లోని రేగల వెంకయ్య మృతి చెందాడు. ఈ సందర్భంగా నారా భువనేశ్వరి రేగల వెంకయ్య నివాసానికి చేరుకుని వారి కుటుంబ సభ్యుల్ని ఓదార్చారు. మీకు తెలుగుదేశం పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని, అధైర్యపడవద్దని భరోసా కల్పిస్తూ వెంకయ్య భార్యకు 3 లక్షల రూపాయల చెక్కును అందజేశారు. అనంతరం సోమిరెడ్డి, అబ్దుల్ అజీజ్లు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో డివిజన్ టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఆల్మోస్ట్ 2,13,000 మందికి స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ ఇచ్చి 75,000 మందికి ఉద్యోగాలు కల్పించి ఏ రూపాయి మిస్యూజ్ లేకుండా మొత్తం తినేశారు అని చెప్పి బాబు గారిని జైలుకి పంపించారు కదా. అక్కడ అసలు తప్పుడు కేసు ఇటువంటిది బహుశా నియంత పరిపాలనలో కూడా మనం చూడలే. నక్సలైట్లు ఎందుకు వచ్చారు? ఇటువంటి దుర్మార్గులను ఎదుర్కొనేదానికి వచ్చారు. అది పరిస్థితి. బిఫోర్ ఇండిపెండెన్స్ బ్రిటిష్ వాళ్ళ మీద వాళ్ళు చాలా మేలు, బ్రిటిష్ వాళ్ళు చాలా మేలు, చట్టాలు ఏడ్చినాయి. అక్కడ ఎవరైనా భారతీయులు రైతులు సేద్యం చేస్తే వాళ్ళు 3%, 4% పన్నేశారని మనం తిరగబడ్డాం. ఇక్కడ దోపిడీ. ఒక్క నెల్లూరు జిల్లాలో దాదాపు 5,000 కోట్లు సిలికా, 3,000 కోట్లు క్వార్జీ, ఒక లైసెన్స్ లా, ఒక మైనింగ్ లీజ్ లా, ఒక పర్మిట్ లా, ఒక రాయల్టీ లా, ఒక డెడ్ రెంట్ లా దోచుకో. ఎక్కడున్నాయి చట్టాలు ఈ రాష్ట్రంలో? అందుకని ఆ తల్లి నిజం గెలవాలని జరుగుతుంది. డెఫినెట్గా నిజం గెలిచి తీరాలా. ఈ దుర్మార్గులు జైళ్ళలోకి పోవాలా. ఈ కార్యకర్తల పైన, నాయకుల పైన, ప్రజల పైన దుర్మార్గంగా అక్రమ కేసులు పెట్టిన సంగతి అందరికీ తెలిసిందే. అందుకోసమే నిజం గెలవాలి అనే ఈ కార్యక్రమం తీసుకున్నారు. దీంట్లో చంద్రబాబు గారిని దాదాపు 2 నెలల రోజులు ఆయన్ని జైల్లో పెట్టింది చూసాం. చాలామంది ఆయన పైన బెంగ పెట్టుకొని ప్రాణాలు విడిచింది ఉంది. వాళ్ళందరినీ ఈరోజు భువనేశ్వరమ్మ గారు వాళ్ళందరినీ కలిసి వాళ్ళ ప్రాణాలైతే మేము తెచ్చివ్వలేం, కానీ ఒక ఓదార్పు, ఒక భరోసా మేమున్నామని చెప్పి వాళ్ళ మీద ఉంటాయని ఈ కార్యక్రమం తీసుకున్నామని తెలియజేస్తూ ఈరోజు మొత్తం కందుకూరు నుంచి, ఉదయగిరి నుంచి ఈరోజు రూరల్ నియోజకవర్గము, రేపు ఆత్మకూరు, ఎల్లుండి వెంకటగిరితో ఇక్కడ పూర్తి చేస్తామని కానీ తెలియజేస్తున్నాం. కళ్యాణ తిలకం సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందన బ్రదర్స్ పట్టు వస్త్రాలతో పెళ్లి పట్టు చీరల ఎక్స్క్లూజివ్ రేంజ్, కాంజీవరం డిజైనర్ సారీస్, కంచి డిజిటల్ సారీస్, అలంకారీ పట్టు సారీస్, పెన్ కలంకారీ సారీస్, ధర్మవరం టిష్యూ సారీస్, డిజిటల్ పట్టు సారీస్, కంచి ఇక్కత్ సారీస్, ప్యూర్ జరీకోటా సారీస్, బెనారస్ ఖతాన్ సారీస్, ఫ్యాన్సీ సారీస్, హై ఫ్యాన్సీ సారీస్, చుడిదార్స్, గగ్రాస్, లెహంగాస్, డ్రెస్ మెటీరియల్స్, వెస్ట్రన్ వేర్, సరికొత్త కలెక్షన్స్ లభించును. అన్ని మిల్లుల షూటింగ్ షర్టింగ్స్, వరుడు డిజైనర్ సూట్స్ మరియు షర్వాణీస్ ఎక్స్క్లూజివ్ ప్రత్యేక విభాగంలో. సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందన బ్రదర్స్, ట్రంక్ రోడ్, నెల్లూరు.